హలో, వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ హ్యాపీ హోమ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కల్లుప్పు 2 టీ స్పూన్స్, కారం 2 టీ స్పూన్స్, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్, లెమన్ జ్యూస్ 2 లెమన్స్ని జ్యూస్లా తీసుకున్నాను, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 2 టీ స్పూన్, ఆయిల్ హాఫ్ కప్, నెయ్యి హాఫ్ కప్, బిర్యానీ హోల్ స్పైసెస్, ఇది ఫుడ్ కలర్ ఆప్షనల్, 4 ఆనియన్స్ని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కేజీంబావు చికెన్ తీసుకున్నాను దమ్ బిర్యానీకి. ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ కదా, పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేపించుకోవాలి. ఇవి బాస్మతి బియ్యం నేను క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇవి కేజీంబావు చికెన్కి కేజీంబావు బాస్మతి బియ్యం తీసుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందాక బిర్యానీ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని మనం అడుగున పేర్చుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుందండి. చిన్న ముక్కలు అయితే అవి మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో కల్లుప్పు తీసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీకి కల్లుప్పే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నార్మల్ ఉప్పు కంటే కల్లుప్పే బెటర్. కారం వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ధనియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్ అండి. టేస్టింగ్ సాల్ట్ మీరు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. టేస్టింగ్ సాల్ట్ వల్ల ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీకి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి, కొంచెం ఏమో రైస్లో వేసుకోవడానికి ఉంచుకోవాలి. వన్ కప్ పెరుగు. మీకు మసాలా ఎక్కువ కావాలి అంటే పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, నేను వేసుకుంది అయితే సరిపోతుంది. ఇది కేజీంబావు చికెన్ కదా, సో దానికి సరిపోను నేను వేసుకున్నాను. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులో మనం వేయించి పెట్టుకున్న దాంట్లో ఒక హాఫ్ ఇందులో వేసుకోవాలి, ఒక హాఫ్ ఏమో రైస్లో వేసుకోవాలి. సో అందుకే నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్నాక నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కలుపుకున్నాక.
నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బిగ్ వెజల్ పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ పోసాను. ఇది బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడం కోసము. సో నేను కరెక్ట్గా కేజీ బియ్యానికి సరిపోని వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వాటర్ పోయడం వల్ల మనం ఏంటంటే అది వంపాల్సి వస్తుంది లాస్ట్లో. వంపడం వల్ల ఈ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుందని నేను కరెక్ట్గా తీసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, షాజీరా, జాపత్రి, జాజికాయ అన్నీ వేసాను. సో నేను కొంచెం ఎక్కువ స్పైసెస్ వేసాను. దీనివల్ల ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఈ ఇవన్నీ బాగా మరిగితే ఈ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. సో దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసాను. ఆ ఉప్పు వల్ల ఏంటంటే రైస్ చప్పగా ఉండకుండా కొంచెం సాల్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వల్ల బిర్యానీ రైస్ అనేది ముద్దగా అవ్వకుండా, ఒకదానికొకటి అంటుపోకుండా రైస్ బాగుంటుంది. ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం దీంట్లో బిర్యానీ రైస్ని వేసుకోవాలి. ఇక్కడ చూసారా వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మరగడం వల్ల సో కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. దీంట్లో నేను ఇప్పుడు బిర్యానీ రైస్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు రైస్ వేస్తున్నాను. మనం ఈ రైస్ అంతా వేసాక ఒకసారి గంటతో మనం కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇది ఒక 75% కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 75% వరకు కుక్ అయిందండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసి దీనిలో వాటర్ని వంపేసుకోవాలి. నేను ఈ రైస్ని ఒక ఫిల్టర్ సహాయంతో వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ నానపెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని తీసుకోవాలి. ఇది కింద ఒక లేయర్ లాగా పరుచుకోవాలి చికెన్ మొత్తం. సో దాని మీద ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా వాటర్ ఫిల్టర్ చేసుకున్న రైస్ ఉందా దాని మీద మొత్తం ఒక లేయర్ లాగా మనం పరుచుకోవాలి రైస్ మొత్తాన్ని. ఇప్పుడు చికెన్ పైన రైస్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా పక్కన, సో అవి చల్లుకోవాలి. పుదీనా ఆకులు, కొత్తిమీర అవి రైస్ పైన చల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నెయ్యి, ఇంతకుముందు నెయ్యి వేసుకున్నాం కదా, ఒక 1/2 కప్లో కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం యాడ్ చేయాలి. బిర్యానీలో నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం చల్లుకోవాలి. ఇది కలర్ అండి, ఫుడ్ కలర్. కొంచెం హాట్ వాటర్లో మిక్స్ చేసి వేసాను. ఇది ఆప్షనల్, వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనం ఇందాక రైస్లో వంపుకున్నాం కదా కొంచెం వాటర్, ఆ వాటర్ పైన పోసుకోవాలి. సో ఈ ముక్కలు ఈ రైస్ ఉడకడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మైదా పిండి తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ మైదా పిండినేమో సీల్ లాగా వేసుకోవాలన్నమాట. గిన్నె చుట్టూ వేసేసి దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ పెట్టేశాను. ప్లేట్ పెట్టేశాక పైన కొంచెం సీల్ లాగా వేసుకోవాలి మైదా పిండి. సో దీనివల్ల ఏంటంటే ప్రెషర్ అనేది బయటికి పోదు. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పుల్కా పెనం పెట్టుకున్నాను. పుల్కా పెనం మీద ఇప్పుడు బిర్యానీ రైస్ గిన్నె పెట్టాను. సో దీని మీద ఒక రోల్ పెట్టుకున్నాను. ఈ రోల్ వల్ల ఏంటంటే ప్రెషర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. సో ఇలా పెట్టుకున్నాక ఒక 20 minutes హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె ఒక 5 minutes తర్వాత మనం ఓపెన్ చేయాలండి. సో మైదా పిండి అంతా బాగా అతుక్కుపోయింది. సో దీన్ని చాకుతో కట్ చేసి తీసాను. బిర్యానీ చూసారా బాగా కుక్ అయింది.
రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి, మంచిగా డ్రైగా వచ్చింది, అతుక్కుపోవడం కానీ అలా ఏం లేదు, చాలా బాగుంది రైస్. సో నేను ఒక ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తాను. అడుగు కూడా అంటుకోలేదండి, బాగా నీట్గా వచ్చింది. కరెక్ట్గా 20 minutes పెట్టేసి ఆఫ్ చేయాలి. సో మనకు కరెక్ట్గా వస్తుంది. చూసారా, ముక్క కూడా అడుగంటలేదు, చాలా బాగుంది, బాగా మంచిగా ఉడికింది. నేను బిర్యానీని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని డెకరేట్ చేశాను. చాలా బాగుంది కదా, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేతూస్ హ్యాపీ హోమ్.